ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మెడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా శక్తి కలిగిన దేవుని వాక్యం, జీవము కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు తన అపారమైన కృపను చూపుతున్నందుకు స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, వాక్యములో శక్తి ఉంది, వాక్యములో బలం ఉంది. వాక్యమే మనిషిని బ్రతికించేది, బలపరిచేది, నడిపించేది, స్థిరపరిచేది, ఆదరించేది, ఓదార్చేది దేవుని వాక్యం. ఈ వాక్యము ఈరోజు నీ అంతరంగాన్ని బలపరచాలని, నీ అంతరంగాన్ని రూపాంతరపరుస్తుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు తండ్రి అయిన దేవుడు ఆదికాండం 1:26 మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మానవుని జీవితాన్ని ఫలభరితమైన జీవితముగా, దీవెనకరమైన జీవితముగా, ఆశీర్వాదకరమైన జీవితముగా ప్రభు ఆశీర్వదించే ఆ వాగ్దానంలో మీరు ఫలించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మానవుని జీవితాన్ని ఒక చెట్టుకు పోల్చినట్టుగా నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలని చెప్పినాడు. ఆత్మీయులారా, మానవుని జీవితం పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు చెట్టుకు పోల్చి మాట్లాడినాడు ప్రభు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అనేక రకాల చెట్లున్నాయి. గమనించని, మనము చాలాసార్లు ఒలీవ చెట్టు కోసము వింటాం. ఒలీవ చెట్టు పచ్చదనానికి, ఆశీర్వాదానికి, అభిషేకానికి, అంటగట్టబడిన జీవితానికి, ఆత్మీయతకు గుర్తుగా ఒలివ చెట్టు కోసం చాలాసార్లు వింటాం. తర్వాత ద్రాక్ష చెట్టు కోసం వింటాం. అది ఫలభరితమైన జీవితం, అంటగట్టబడే జీవితం అని వింటాం. తర్వాత మనము అంజూరపు చెట్టు కోసం వింటాం. అంజూరపు చెట్టు ఆ యొక్క పండ్ల ద్వారా గాయాలను కడుతుందని మనం వింటాం. ఈ విధముగా దేవదారు చెట్టు, ఈ విధముగా మమ్రే, సింధూరపు చెట్టు, బదిరీ చెట్టు, ఇవి నానా రకాల చెట్ల కోసం మనం వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఒక అద్భుతమైన చెట్టు కోసం మనం విందాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట అగరు చెట్టు. ఆత్మీయులారా, ఈ అగరు చెట్టును దేవుడు మన జీవితాలకు పోల్చి ఈ చక్కటి అగరు చెట్టు యొక్క ఆత్మీయతను మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అగరు చెట్టులో ఉన్న ఆత్మీయత ఏమిటంటే పరిమళ వాసన కలిగిన చెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఖరీదైన చెట్టు, విలువైన చెట్టు, సంతోషకరమైన చెట్టు. అంతేకాదు, ఇది శరీరాలను శుద్ధి చేసే ఔషధము కలిగిన చెట్టు. ఈ సందేశం నీకు మేలుకరంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని యొక్క బెరడు ద్వారా, ఆకుల ద్వారా, దీని వేళ్ళ ద్వారా ఔషధాన్ని తయారు చేసేవారు. దేవునికి స్తోత్రం. ఇది ఔషధానికి పనిచేసిందిగా, ఖరీదైనదిగా, సువాసనిచ్చేదిగా, సంతోషమునిచ్చేదిగా, ఘనత కలిగినదిగా, మహిమ కలిగినదిగా ఈ అగరు చెట్టును ప్రభువు అంతగా ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ అగరు చెట్టు యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని ఆత్మీయ లక్షణాలను మనం ధ్యానించుదాం. సంఖ్యాకాండం 24:6 యెహోవా నాటిన అగరు చెట్టు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు యెహోవా నాటిన అగరు చెట్టు అని వ్రాయబడి ఉన్నది. దేవుడే ఈ చెట్టును తన యొక్క సేవా పరిచర్య కోసం, ప్రజల దీవెన కోసం, ప్రజల ఆశీర్వాదం కోసం,
ప్రజల మేలు కోసం ఈ అగరు చెట్టును ప్రభువు నాటుకున్నాడు. ఎక్కడ నాటబడాలి? సారవంతమైన నేలలో, సమృద్ధి కలిగిన కాలువ దగ్గర. అంతేకాదు, ఇది ఎక్కడ నాటబడ్డది అంటే నదీ తీరమున నాటబడ్డది, ప్రవాహము ప్రక్కకు నాటబడ్డది, యోగ్యమైన స్థలములో నాటబడ్డది. ఇది నాటబడ్డది ఎందుకంటే ఫలభరితమైన జీవితం జీవించడానికి. ఇది నాటబడ్డది ఎందుకంటే ఎదిగి ఫలించడానికి. ఆత్మీయులారా, ఈ అగరు చెట్టు యొక్క ఆత్మీయ జీవితము ఇశ్రాయేలీయులను చూపిస్తుంది. ఈ చెట్టు ఏ విధముగానైతే దేవునికి స్తోత్రం నదీ తీరమున నాటబడి ఫలభరితముగా, మహిమకరముగా, సంతోషముకరముగా ఏ విధముగా ప్రజలకు ఆనందాన్ని కలగజేసిందో, ఓ నా ప్రజలారా, నేను మిమ్మును నా సన్నిధిలో నాటినాను, మీరు ఫలభరితమైన జీవితం జీవించాలి అని ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నాటబడ్డావా? స్థిరంగా నాటబడ్డావా? ఒకే స్థలంలో నాటబడ్డావా? నీవు ఇంకా నాటబడలేని స్థితిలో ఉంటే వాడిపోతున్నావేమో, ఎండిపోతున్నావేమో, రాలిపోతున్నావేమో, పనికి రాలేని స్థితిలో ఉంటున్నావేమో. ఈ అగరు చెట్టు యెహోవా నాటిన చెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు నాటుతాడు? ఎందుకు స్థిరపరుస్తాడు? ఎందుకు రక్షిస్తాడు? ఎందుకు దీవిస్తాడు అంటే దేవుని నామానికి మహిమ రావాలని ఒక వ్యక్తిని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను దేవుని సన్నిధిలో నాటబడిన వారము అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై మొవ్వవేయుదురు అని వాక్యం సెలవిస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నాటబడలేని స్థితిలో ఉంటే నాటబడు. అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడ్డది. 3 సంవత్సరాలైంది కానీ ఫలము లేని జీవితం, ఆకలి తీర్చని జీవితం. పైకి పచ్చగా ఉన్నది, లోపట ఫలము లేని స్థితిలో ఉండగా యజమాని వచ్చి ఆ తోటమాలిని అడుగుతున్నాడు, ఈ చెట్టును నరికివేయి, తీసివేయి అన్నప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం ఉండనివయ్యా అన్నాడు. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీవు అగరు చెట్టు వలె ఆత్మ సంబంధమైన దేవునికి మహిమను తీసుకొచ్చే బిడ్డగా నాటబడ్డావు. ఒక విలువైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నాటబడ్డావు. దేవునికి సంతోషం కలుగజేసే వ్యక్తిగా నువ్వు నాటబడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యెహోవా నాటిన అగరు చెట్టు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట అడుగా, నా సహోదరి సహోదరుడా, సంఘంలో నాటబడ్డావా? నాటబడ్డ నీవు ఫలిస్తున్నావా? ఫలిస్తున్న నీవు ఫలాలను నీ దేవునికి మహిమకరంగా అందిస్తున్నావా? ఆలోచన చేయాలి. రెండవది 45వ కీర్తన 8వ వచనంలో పెళ్లి కుమార్తె ఈ యొక్క అగరు సువాసన సుగంధ ద్రవ్యములను ఆమె ఏం చేసింది? తన వస్త్రము మీద ఆత్మీయంగా చల్లుకుంది. సువాసనతో పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటుంది. అయితే పెళ్లి కుమార్తెలు అగరు వాసనతో నింపబడతారు. ఎవరైతే ఈ యొక్క అగరు వాసనతో నింపబడతారో వారిలో 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, వారు ముసుగు వేసుకొని ముసుగు కింద బ్రతకాలి, అంటే మహిమతో బ్రతకాలి, మహిమతో జీవించాలి. 2, వారు నిలువెల్ల వస్త్రాన్ని ధరించాలి, అంటే వారి శరీరము ఎక్స్పోజ్ కాకుండా శరీర క్రియలను చంపివేసుకోవాలి, శరీరాన్ని కప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. 3వది, వారిలో పరిశుద్ధత కనబడాలి. హల్లెలూయా.
వారు మహిమతో బ్రతకాలి, వారు శరీరాన్ని దాచుకొని బ్రతకాలి, మూడోది పరిశుద్ధంగా బ్రతకాలి. అలాంటి పెళ్లి కుమార్తెలు హగరు యొక్క సువాసనతో పెళ్లి కుమారుని ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లి కుమారుడు ఏ స్త్రీ దగ్గర హగరు వాసన వస్తుందో ఆ పెళ్లి కుమారుడు గ్రహిస్తాడు. సంతోషభరితమైన జీవితానికి ఈ యొక్క హగరు చెట్టు సూచనగా ఉంది. హల్లెలూయా. ఈ యొక్క పెళ్లి కుమార్తె హగరు వాసనతో సంతోషభరితురాలై తన ప్రియుని ఎదుర్కొంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దుర్గంధపూరితమైన ఈ పాప జగతి అందున ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామము, ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామము, ప్రభావభరితము యేసునామం. హల్లెలూయా. రెండోది, దుర్గంధపూరితమైన పాపలోకములో మనము సంతోషభరితులమై ప్రియుని ఎదుర్కొనే హగరు వాసనతో నింపబడుదుము గాక. హల్లెలూయా. ప్రియుని సంతోషపరచడానికి హగరు యొక్క సువాసనతో పెళ్లి కుమార్తెలు నింపబడి ప్రియుని సంతోషపరిచేవారు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్నాను నీవు. ఒకటి, హగరు చెట్టు వలె నాటబడాలి దేవుని సన్నిధిలో. రెండోది, సంతోషభరితురాలువై బ్రతకాలి. ఎక్కడ నీకు సంతోషం? ప్రియునిలో సంతోషం, ప్రియునితో సంతోషం, వాక్యంలో సంతోషం, సహవాసంలో సంతోషం. నీ ఆత్మీయ జీవితంలో సంతోషకరమైన అగరు సువాసన చెట్టు వలె బ్రతుకుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషం ఎక్కడదండి? ప్రతిరోజు సమస్యలే, ప్రతిరోజు కన్నీరే, ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు వేదనే, ప్రతిరోజు బాధ అని నలిగిపోతున్నావేమో. దేవుడు నీకు సంతోషం ఇచ్చును గాక. హల్లెలూయా. మూడవదిగా పరమగీతాలు 4వ అధ్యాయము 14వ వచనంలో ఆ ప్రియురాలు దగ్గర హగరు సుగంధ ద్రవ్య వాసన వచ్చిందంట. ఈ యొక్క సులమితి దగ్గర హగరు వాసన వచ్చింది. అంటే ఇది ఆకర్షవంతమైన సువాసన. ఆకర్షణ. ఎవరిని ఆకర్షిస్తుంది ఈ సులమితి అంటే? ప్రియుని ఆకర్షిస్తుంది, రక్షకుడైన యేసును ఆకర్షిస్తుంది, పెళ్లి కుమారుని ఆకర్షించుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు నిన్ను చూచి ఆకర్షితుడై నిన్ను చేరాలి, లేదా నువ్వు ప్రభువును చేరాలి. కానీ ఎటు ఆకర్షించబడుతున్నావు? ఇది ఆకర్షణకు గుర్తుగా ఉన్న చెట్టు. పాపానికి ఆకర్షించబడుతున్నావా? లోకానికి ఆకర్షించబడుతున్నావా? శరీర క్రియలకు ఆకర్షించబడుతున్నావా? ఎక్కడ ఆకర్షించబడుతున్నావు? ఇంకా పాప బంధకములో ఉండి పాపం వైపు ఆకర్షించబడుతున్నావా? రా బయటికి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆకర్షించే ఆత్మీయ జీవితానికి చెట్టు గుర్తుగా ఉంది. సంతోషకరమైన జీవితానికి చెట్టు గుర్తుగా ఉంది. నాటబడిన ఆత్మీయ దేవునికి మహిమను తెచ్చే విధానానికి గుర్తుగా ఉంది ఈ అగరు చెట్టు. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనములో ఇది శరీరాన్ని కుళ్ళు పట్టనేకుండా దాని బెరడు ద్వారా, ఆకుల ద్వారా సుగంధ ద్రవ్యములు చేసి శరీరానికి పూసినప్పుడు శరీరం కుళ్ళిపోకుండా ఉంటుంది. అంటే ఆత్మీయులారా, ఇది దుర్గంధపూరితమైన వాసన రాకుండా, కుళ్ళిపోయిన వాసన రాకుండా ఆ శరీరాన్ని, ఆ పదార్థాలను కాపాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అలాంటి సుగుణము ఈ చెట్టుకుంది.
అంటే ఆత్మీయులారా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పాపముతో కుళ్ళిపోతున్నారే మనుషులు, ఆ కుళ్ళిపోతున్న మనుషులకు ఈ అగరు చెట్టు వారికి ఒక ప్రొటెక్షన్గా, కుళ్ళిపోకుండా వాటిని, ఆ శరీరాన్ని, ఆ కుళ్ళిపోతున్న పరిస్థితిని మెరుగు చేయడానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యములను వాడేవారు. అయితే ఇలాంటి ఆత్మీయత కలిగిన ఈ చెట్టును ఇశ్రాయేళ్ల జీవితానికి ప్రభు పోల్చినాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు అగరు చెట్టును చూచి ఆనందిస్తారు. అగరు చెట్టు కంటే మీరు ఆత్మీయంగా నన్ను సంతోషపరిచే వ్యక్తులుగా బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఎఫ్రాయిము పాడైపోయి పతనమైపోయినప్పుడు ఎఫ్రాయిముతో దేవుడు అంటాడు ఏమిటంటే, ఎఫ్రాయిమా, లెబానోనుకున్న సువాసన నీకు ఇస్తాను. నువ్వు ఏదైతే కోల్పోయినావో తిరిగి నువ్వు సువాసనగా మారబోతున్నావు అని ఎఫ్రాయిమునకు సువాసననిచ్చిన వ్యక్తిగా ఉన్నాడు నా ప్రభు. షులమితిని అంటాడు, అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అలాగున్నాడని ఈ షులమితి పాడుతూ, నీ యొక్క వాసనకు నేను మూర్ఛిల్లు పడిపోయిన ప్రియుడా, అంత సువాసన నీలో ఉన్నదని షులమితి చెప్తుంది. అంతేకాదు, కీర్తనకారుడు 38వ కీర్తన 5వ వచనంలో, ప్రసంగి 10:1లో, దుర్గంధపూరితమైన పాపపు వాసన నీ చుట్టూ ఉన్నది, ఆ పాపపు వాసనలో పరిశుద్ధమైన సువాసనగా నీ సాక్ష్య జీవితం పరమలించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:8లో, మనోహరమైన వాసన, ఆనందకరమైన వాసన, ఇలా ఇంపైన వాసన, ఈ విధముగా ఫలభరితమైన జీవితానికి గుర్తుగా ఉన్న ఈ చెట్టులో అనేక రకాల వాసనలను ప్రజలకు వికసింపజేసే చెట్టుగా ఉంది. అయితే మనము కొన్ని వాసనలను కోసం విందాం. ఏమిటి? కొందరి దగ్గర భయంకరమైన దుర్వాసన వస్తుంది, చెమట వాసన వస్తుంది, నోరు వాసన వస్తుంది, స్నానాలు చేయకుంటే గబ్బు వాసన వస్తుంది. సరే, ఇది శరీర సంబంధమైన వాసన. దేవుని బిడ్డలారా, కొందరి దగ్గర మరణపు వాసన, కొందరి దగ్గర పాపపు వాసన, కొందరి దగ్గర శరీర కోరికలనే వాసన. ఈ రోజున అగరు చెట్టు సువాసన ఏ విధముగా ప్రజలకు దీవెనకరంగా ఉందో, యేసు నీలో ఉంటే నీవు కూడా అనేకులకు సువాసనగా మారిపోతావు. హల్లెలూయా. ఆదికాండము 27వ అధ్యాయం 27వ వచనంలో, వస్త్రపు వాసన, మొదటిగా వస్త్రపు వాసన. ఇస్సాకు యాకోబును దీవించేటప్పుడు యాకోబు అన్నవలే వస్త్రాన్ని వేసుకొని ఆయన అగరు వాసనతో నింపబడ్డాడు. ఈ అగరు వాసనను చూచి ఇతడే నా పెద్ద కుమారుడని ఇస్సాకు యాకోబును ముద్దు పెట్టుకొని ఆశీర్వదించేటప్పుడు అతడు వస్త్రపును వాసనగా చూచినాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అగరు సుగంధ ద్రవ్యములను తన వస్త్రము మీద చల్లుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను ఆశీర్వదించమంటే తండ్రి తరతరాలకు దీవెనకరంగా ఆశీర్వదించినాడు. అతని ఆశీర్వాదానికి అంగీకారణము కాదు, అతని ఆశీర్వాదానికి ఈ యొక్క అగరు సుగంధ ద్రవ్యపు వాసన కారణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరతరాల ఆశీర్వాదము అతనికి ఎలా వచ్చింది అంటే, వస్త్రము ద్వారా వస్త్రం మీద అగరు సుగంధ ద్రవ్యములను చల్లుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీకు దేవుడు రక్షణ వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, తెల్లటి వస్త్రం ఇచ్చాడు, పెళ్లి వస్త్రం ఇచ్చాడు. అయితే నీ వస్త్రానికి పాపపు వాసన అంటిందేమో, నీ వస్త్రము మలినమైపోయిందేమో, నీ వస్త్రము చినిగిపోయిందేమో, నీ వస్త్రము తుప్పు పట్టిందేమో, నీ వస్త్రానికి మరకలైనయేమో.
అయితే ఈ రోజున నీ వస్త్రమును కాపాడుకో. దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వస్త్రపు వాసన, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నీ వస్త్రాన్ని మలినం చేసుకున్నావా? నీ వస్త్రాన్ని ఉతుక్కో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రపు వాసన ఒక్కటి, ఆ వాసన ద్వారానే యాకోబు తరతరాలుగా దీవెనకరంగా మారిపోయినాడు. రెండోది ఆత్మీయులారా, యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ అధ్యాయము 17వ వచనంలో భౌతికమైన రోగపు వాసన. యోబులో భయంకరమైన కురుపులై ఆ కురుపులతో కుళ్ళిపోయి అతడు కూర్చున్నాడు ఒక చోట. తన యొక్క భార్య అసహించుకుంది, పిల్లలు అసహించుకున్నారు, చెలికాళ్ళు అసహించుకున్నారు, పనివారు తన ముఖమును తిప్పుకున్నారు. యోబులో ఒక వాసన, అది రోగపు వాసన. ఆ రోగపు వాసనతో కుళ్ళిపోతున్నాడు. కానీ అతని హృదయంలో ఇంపైన వాసన, దేవునికి స్తోత్రం. తన శరీరం కుళ్ళిపోయే వాసన వస్తుంది, కానీ తన మనసు పరిశుద్ధంగా, హృదయం పరిశుద్ధంగా, ఆలోచన పరిశుద్ధంగా, ఆత్మీయతలో పరిశుద్ధంగా, అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉన్నాడు. ఈ రోజున పైకి నీ శరీరానికి ఏ రోగం లేదు, ఏ వాసన లేదు, కానీ నీ అంతరంగంలో వాసన ఉన్నది. అదే పాపపు వాసన, అదే లోకపు వాసన, అదే కోరికల వాసన, అదే మలినమైన వాసన నీ మనసులో ఉన్నదేమో. దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే రెండోది రోగపు వాసన. నీ దగ్గర ఏం వాసన వస్తుంది? నా దగ్గర అయ్యగారు చెమట వాసన వస్తుందా అని అంటారు. కొందరి దగ్గర నోరు దుర్వాసన వస్తుంది, కొందరి దగ్గర చాలా గబ్బు వాసన వస్తుంది. సరే, అది భౌతికమైన వాసనలు కావచ్చు. కానీ ఈరోజు నీ దగ్గర ఒకవేళ నిర్జీవమైన వాసన నీలో ఉంటే ఈరోజు ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడోది పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ సులమిది సిద్ధపడి తన ప్రియుని చేరుకుంటుంది. చేరుకున్న ఆ సమయంలో ఆమె అగరు వాసనతో నింపబడ్డది, సుగంధ ద్రవ్యములతో నింపబడ్డది, నల్లనిది, ఎండ తలిగినది. కానీ ఆమె ప్రేమ సువాసన తనలోనికి వచ్చిందంట. అక్కడ ఈ అగరు వాసన దేనికి సాదృశ్యం అంటే ప్రేమ సువాసన వాసన. మొదటిది దీవెనకరమైన వాసన, రెండోది రోగకరమైన వాసన, మూడోది ప్రేమ సువాసన. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమ? దైవికమైన ప్రేమ వాసన. ఆ దైవికమైన ప్రేమ వాసన నీ హృదయం నిండా నింపబడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రాణేశ్వరి, నా ప్రాణ ప్రియురాలా, నా పావురమా అని ఈ ప్రియుడు ప్రియురాలు వైపు చూస్తున్నాడు. ఆ ప్రియురాలిలో ప్రేమ సువాసన కనబడ్డది. దేవునికి స్తోత్రం. ప్రేమ వాసనతో నింపబడు. అంతేకాదు దీవెనకరమైన వాసనతో నింపబడు. ఒకవేళ రోగకరమైన వాసన ఉంటే నీ రోగం నుండి ప్రభు స్వస్థపరచునుగాక. నాలుగోది హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మీయ వాసన. ఈ యొక్క ఎఫ్రాయిం అన్నీ కోల్పోయినాడు. కోల్పోయి పాడైపోతే దేవుడు మరలా అతనికి లెబానోనుకున్న సౌందర్యం ఇచ్చినాడు, ఒలివ చెట్టుకున్న సొగసునిచ్చినాడు. ఆ విధముగా అంటున్నాడు, నీవు ఆత్మీయ సువాసన కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తిగా నేను మరలా నిన్ను దీవించబోతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. నాలుగోది ఆత్మీయ వాసన. ఆత్మీయ సువాసన అంటే ఏంటిది? యేసులో ఉన్న ఆ అభిషేకం అనే వాసన నీలో కనబడునుగాక, ఉండునుగాక. హల్లెలూయా.
ఎఫ్రాయిము చెడిపోయిన వాడు, బలహీనుడైనాడు, పిరికివాడైనాడు, అన్యులతో కలిశాడు, వ్యభిచారం చేశాడు, భయంకరంగా పాడైపోయాడు. కానీ ఎఫ్రాయిము దేవుడు విడిచిపెట్టలే. ఎఫ్రాయిము అంతా పాడైపోతే ఎఫ్రాయిమును మరలా క్రొత్త సుగంధ ద్రవ్యముగా మార్చి అనేకులకు ఆత్మీయ సువాసంగా నీళ్ళ వ్యక్తిగా మారుస్తే అతన్ని నీడ కిందికి అనేక మంది జనులు పరిగెత్తుకొని వచ్చినారు. హల్లెలూయా. ఆత్మీయ సువాసన. హల్లెలూయా. 5వది ఆత్మీయులారా, యోహాను సువార్త 12:3 ఒక ఇంట్లోకి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆమె కన్నీళ్లతో పాదాలను కడిగి ముద్దాడి తుడిచి ఆమె జటామాంసం తీసుకొచ్చి ఆ సువాసన కలిగిన అత్తను తల మీద పోసినప్పుడు ఆ ఇల్లంతా పరిమళ వాసనగా మారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. 5వది ఆరాధన వాసన. ఆ ఇల్లంతా అమోఘంగా ఆరాధనగా అభిషేకంతో ఆ ఇల్లంతా నింపబడ్డది. హల్లెలూయా. అది ఏమిటో తెలుసా ఆత్మీయులారా? ఆరాధన వాసన. ఆ ఇల్లంతా సువాసనగా మారిపోయింది. ఈరోజు నీ ఇంట్లో ఒకవేళ పాపపు వాసన లేదా మద్యపు వాసన లేదా పనికి రానిది ఏదైనా వాసన ఉంటే ఆ వాసన రాకుండా నా ప్రభుని కుటుంబాన్ని నీ ఇంటిని పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంపైన సువాసన ఆ ఇల్లంతా పరిమళించిందంట. అది ఆరాధన వాసన, ప్రేమ వాసన, దీవెనకరమైన వాసన, ఆ విధముగా ఆత్మీయ వాసన. ఇలాంటి ఆత్మీయ సుగుణాలు అగరు చెట్టులో ఉన్నాయి బిడ్డ. ఈ అగరు చెట్టు యొక్క ఆత్మీయత అది. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 2:16 మేము నశించుచున్న వారికి, మరణార్థకరమైన వారికి మరణపు వాసనగాను, రక్షించబడుతున్న వారికి జీవపు వాసనగా ఉన్నామంటాను. యేసు అనే ఆ శక్తి కలిగిన ప్రభు మనలో ఉంటే జీవపు వాసన మనలో నుండి బయటికి వస్తుంది. ఆ జీవము కలిగి అపోస్తులు నడుస్తున్నప్పుడు కుంటివారు గంతులేశారు, గుడ్డివారు చూచారు, మూగవారు మాట్లాడినారు, చచ్చిన వారు బ్రతికినారు. దేవునికి స్తోత్రం. వారిలో నుండి జీవపు వాసన బయటికి వచ్చింది. ఆ మృతతుల్యమైన ప్రజలు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. నీలో జీవపు వాసన అనే పరిశుద్ధాత్ముడు ఉండును గాక. ఆ జీవపు అనే పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉంటే, ఎలీషా కాలంలో చనిపోయిన సైనికుడు ఎలా లేచాడు? ఎలీషా చనిపోయాడు, అతన్ని పాతి పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సైనికుడు చనిపోతే అతన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఎలీషా సమాధి తోట కాడ పెడుతుండగా ఆ యొక్క శైల్యములు తాకి, ఆ ఎముకలు తాకి ఆ చచ్చిన వాడు తిరిగి కూర్చున్నాడు. అంటే అది అభిషేకము వాసన. దేవునికి స్తోత్రం. ఈరోజు నా దేవుని బిడ్డ అలాంటి ఆత్మీయ అభిషేకంతో నిలబడు. యేసయ్య అన్నాడు, నేను పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడూ చనిపోడు. పదండి అంటే ఈ యొక్క మార్త అంటుంది, నాయన నా సహోదరుడు పునరుత్థానమందు లేస్తాడని చెప్తే అయ్య అన్నాడు, పదండి వెళ్దామని. లాజర్ బయటికి రా అంటే ప్రేత వ్యక్తిగా ఉన్న లాజర్ లేచి యేసయ్య పక్కకు వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. జీవపు వాసన. నీలో ఏ వాసన ఉంది ఆలోచించండి. అంతేకాదు చివరిగా ఎఫెసీ పత్రిక 5:2 పరిమళ వాసనగా అంటే సాక్ష్యపు వాసన నీలో ఉండాలి బిడ్డ. నీ సాక్ష్యమే ప్రజలను ప్రభావితం చేయాలి. నీ సాక్ష్యమే ప్రజలను మండించాలి. అలాంటి సాక్ష్యంలో నీ గొప్పతనం కనబడద్దు. సాక్ష్యంలో ప్రభు త్యాగం కనబడాలి. సాక్ష్యంలో ప్రభువు యొక్క విమోచన కనబడాలి. నీ సాక్ష్యంలో ప్రభు యొక్క కృప కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఆత్మ సంబంధమైన సువాసననిచ్చే చెట్టు ఈ అగరు చెట్టు. అయితే నువ్వు ఇంకా భోగేచ్ఛల చేత పాపపు వాసనలో ఉన్నావా? లోకమనే వాసనలో ఉన్నావా? తప్పిపోయిన కుమారుడు పాపపు వాసనలో ఉన్నాడు. పందులతో కూర్చున్నాడు, వేశ్యలతో కూర్చున్నాడు, త్రాగుడు కాడ కూర్చున్నాడు, జూదమాడినాడు, పాపపు వాసనతో ఉన్నాడు. ఆ పాపం అనే వాసనలో మునిగిపోయినాడు. అయితే ఒకరోజు తన తండ్రి గుర్తుకొచ్చాడు. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా తండ్రితో ఉండాలి, సహవాసంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, నేను అంటగట్టబడాలని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి
పరిగెత్తుకొని వెళ్ళి ముద్దాడినాడు. అతని యొక్క ఆ శరీరం మీద ఉన్న మలినాన్ని కడిగి అతనికి విలువైన నార వస్త్రమును ధరించి, ఉంగరాన్ని ధరించి, పాదరక్షలు ధరించి అతని ముద్దాడి అతని దూడను వధించి గొప్ప విందు చేసినాడు. ఈరోజు తప్పిపోయి పాప వాసనలో ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. అగరు వాసన, సువాసన, ఇంపైన వాసన, ఆరాధన వాసనగా నిన్ను ప్రభు మార్చబోతున్నా. ఈ అగరు చెట్టు ఖరీదైనది గాను, మహిమ కలిగినది గాను, సంతోషం ఇచ్చేది గాను, దైవికమైనది గాను, ఆత్మీయత కలిగిన చెట్టుగా ఈ చెట్టు ఉంది. అయితే యెహోవా నాటిన చెట్టు అన్న పేరుంది. ఈరోజు నీవు నేను అగరు చెట్టు వలె సువాసనను, జీవపు వాసనను ప్రజల మధ్యలో సాక్ష్యపు వాసనగా బ్రతుకుదాం. ఇంకా ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో దుర్గంధపూరితమైన వాసన ఉంటే, ప్రభువా నన్ను ఇంపైన సువాసనగా మార్చు, ప్రభువా నన్ను నూతనపరచు అని అడుగు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవం గల దేవా, అగరు చెట్టులో ఉన్న ఆత్మీయ సువాసన నాలో ఉండుటకు సహాయం చేయండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచయం సమస్తాన్ని దీవించును గాక. ఆమేన్.